లైక్ మనము విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎలా చేయాలనేది క్లియర్గా డిస్కషన్ చేసాము. ఐ థింక్ చేశారని అనుకుంటున్నాను. క్లియర్ అయిందా అండి సార్? కేదార్ క్లియర్ గారు? చేశాను సార్. వెరీ పోస్టింగ్ దాకా గుడ్, వెరీ చేశాను. గుడ్. వచ్చిందా కరెక్ట్గా? కరెక్ట్ వచ్చింది. సూపర్ 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 సూపర్. అదేదో ఇంటర్వ్యూ ఉందని చెప్పారు, ఏమైంది? ఈరోజు అయింది ఇంటర్వ్యూ. ఆయన ఏమన్నా సెలెక్ట్ అయ్యారు, బట్ హెచ్ఆర్ కాల్ వస్తుంది అన్నాడు. ఓకే, ప్యాకేజ్ ఎంత చెప్పారు? ప్యాకేజ్ గురించి మాట్లాడలేదు, అంటే వాళ్ళు రిక్రూట్మెంట్ 18 lakhs చెప్పాను సార్. 15 ఆల్రెడీ 12 lakhs డ్రా చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే. ఆఫర్ లెటర్ ఎప్పుడు పంపిస్తామని చెప్పారు? ఈ ఆఫర్ లెటర్ అంటే ఇంకా ఇది మన ఇళ్ళతో కావాలంట, హెచ్ఆర్తో అవ్వాలంట. హెచ్ఆర్ విల్ గెట్ బ్యాక్ అన్నారు. అది ఓకే అయితే కనుక మనం ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, ఏమేమి క్వశ్చన్స్ అడిగారని మనకి ఇప్పుడు సక్సెస్ స్టోరీ లాగా. ఓకే, అదే సార్. కన్ఫర్మేషన్ అయిపోయింది సార్. రేపు పిడబ్ల్యూసి మీరు కంపల్సరీగా జాబ్ అనేది కంపల్సరీగా మీరు ఎలాంటి డౌట్ లేదు, 100% గెట్ చేస్తారు. డోంట్ వరీ. మండే ఒకటి ఉంది, అసెంచర్ది ఉంది, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అంట. 2 rounds ఉన్నాయంట. ఓకే, గుడ్ గుడ్. సో ఎన్ని ఇయర్స్ పెట్టారు మీరు ఎక్స్పీరియన్స్? 7 years. ఓవరాల్ 10 years పెట్టాను. 3 years ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ 2 supporting, 3 2 implementation, 3 supporting, ఒకటి రోలర్స్ ప్రాజెక్ట్. ఒకటి S/4HANA ఇంప్లిమెంటేషన్ పెట్టాను సార్. ఓకే, సూపర్. ఆల్మోస్ట్ అంతా చేస్తారు మీరు 100%. ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ వచ్చేస్తుంది, డోంట్ వరీ. 7 years అంటే ఇంకా అసలు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి, దాంట్లో ఎలాంటి ఫ్రెండ్ కూడా అంటున్నాడు. ఆయన 10 years ఆయన దగ్గర నేను ఆయన ఇద్దరం చేసాము 2006లో. ఆయన ఓకే అయిపోయిండు, నేను బ్యాక్ అయిపోయాను. నేను ఆఫ్రికా అక్కడక్కడ వెళ్ళాను, సో నేను చేయలేదు. నేను కొద్దిగా చేసాను, వదిలేసాను నేను అప్పుడు ఆ టైంలో. వస్తుంది సార్, డోంట్ వరీ. 100% వస్తుంది. సక్సెస్ స్టోరీ తీసుకున్నాము, డోంట్ వరీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అండ్ డే ఆల్సో. ఓకే, యా, తొందరలో చెప్తారండి. యా, సో టుడే వచ్చేసి మనకి జిఎస్టీ అండి. జిఎస్టీ పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనబడుతుంది. యా, సో ఈ జిఎస్టీ కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేయబోయే మన స్లైడ్స్ చూడండి. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. దీంట్లో ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీ, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టీ, ప్రజెంట్ ట్యాక్స్ స్ట్రక్చర్, జిఎస్టీ కాంపోనెంట్స్, జిఎస్టీ నెంబర్, కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, జిఎస్టీ స్లాబ్స్, ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ క్లియర్ కట్గా డిస్కషన్ చేద్దామండి. యా, సో ఫస్ట్ వన్ చూడండి. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాము. ఈ జిఎస్టీని ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన దేశం ఏంటి అంటే ఫ్రాన్స్. 1954లో ఇంప్లిమెంటేషన్ చేసింది. తర్వాత ఆ దేశాన్ని చూసి 160 కంట్రీస్ కూడా అప్లై చేశారు అని ఇంప్లిమెంటేషన్ చేశారు. బట్ ఈ కాన్సెప్ట్ మన ఇండియాలోకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తీసుకురాలేకపోయారు. బట్ ప్రజెంట్ మనకి పిఎం నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రిగా, ఆయన 1 July 2010లో మన ఇండియాలోకి జిఎస్టీ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఇండియాలో యాక్చువల్గా 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేసి. డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టీ రావడం జరుగుతుంది. యా, దీనికి సంబంధించిన మనం 2 steps డెఫినేషన్ చూస్తే, ఈ జిఎస్టీ అనేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఈ జిఎస్టీ అనేది పడుతుంది. అంటే మనం బిజినెస్ ఎవరికైతే మార్కెట్లో నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి సేల్ చేస్తుందో, సేల్ చేసిన కస్టమర్స్కి నుంచి జిఎస్టీ ట్యాక్స్ అనేది మనము గెయిన్ చేస్తాం. గెయిన్ చేసి అది గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో అది సర్వీస్ అయినా, గూడ్స్ సేల్స్ అయినా, గూడ్స్ పర్చేజ్ అండ్ సేల్స్ అయినా, ఏదైనా కూడా. మనకి ఇక్కడ చూస్తే ఎందుకు అంటే ఇండియా మొత్తం మీద కూడా 1 nation 1 tax 1 regime ఉండాలనేసి. ఇప్పుడు ఏపీలో ఒక రకమైన స్లాబ్స్, తెలంగాణలో ఒక రకమైన స్లాబ్స్, కన్నడలో ఒక రకమైన స్లాబ్స్, తమిళ్లో ఒక రకమైన స్లాబ్స్ ఉండకూడదు. ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ పర్సంటేజ్ ఉండాలి. ఇప్పుడు ఏపీలో మొబైల్ 12% ఉంది, అదే కర్ణాటకలో ఉండాలా, తెలంగాణలో ఉండాలా, తమిళనాడులో ఉండాలా, మహారాష్ట్రలో ఉండాలా, ఎక్కడ కొన్నా అదే స్లాబ్ ఉండాలా.
తెలంగాణలో 1%, అక్కడ 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 5%, ఏపీలో 12%, తమిళనాడులో 18% అట్లా ఉండకూడదు. ఎక్కడ కొనినా అమ్మినా కూడా సేమ్ అదే పర్సంటేజ్ ఉండాలి. ఆ ఉద్దేశంతో మనకి తీసుకురావడం జరిగింది. ఓకే, సో అదనమాట. ఓకే, దీంట్లో మనకి డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ అంటాం. ఓన్లీ కెనడా, బ్రెజిల్ అండ్ ఇండియాలో మాత్రమే ఈ 3 ట్యాక్సెస్ డ్యూయల్ సిస్టమ్ ఉంది. సో యూనిఫైడ్ అంటే ఏంటంటే ఓకే, ఇక్కడ యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అమౌంట్. ఓకే, సో తర్వాత ఇక్కడ డ్యూయల్ సిస్టమ్ అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునే స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్గా ఎవరిది వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఎవరి గవర్నమెంట్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వరు. దీన్ని డ్యూయల్ సిస్టమ్ అంటాం. సో యూనిఫైడ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, డ్యూయల్ సిస్టమ్ అనేది ఓన్లీ కెనడా, బ్రెజిల్, ఇండియాలో మాత్రమే ఈ యొక్క స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, బెనిఫిట్స్ ఏంటి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా అంటే సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్. అప్పుడు మనకి మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. సో అలా లేకుండా ఒక మ్యాక్సిమం ఒక 10 ట్యాక్స్లు ఉన్నాయి. అవన్నీ తీసేసి మనకి 3 ట్యాక్స్లు పెట్టారు. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ సింప్లిఫైడ్ చేశారు. గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేయడానికి ఈజీ కంప్లైంట్స్ ఉండే విధంగా సెట్ చేశారు. తర్వాత ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, ప్రమోటింగ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. ఎందుకంటే మన ఇండియాలో ట్రేడింగ్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఈజీగా గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేసే విధంగా ఉండాలి. దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. అదే బెనిఫిట్స్ అనమాట ఇది జిఎస్టీలో. సో తర్వాత మనకి ట్యాక్స్ స్ట్రక్చర్ ప్రీవియస్ ఎలా ఉండిందంటే సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీజీ, సర్చార్జెస్, సివిడి, ఎస్సిడి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మిక్స్ చేసి సెంట్రల్ ట్యాక్స్ కలిపారు. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జెస్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ స్టేట్ ట్యాక్స్ కింద మిక్స్ చేసేసారు. ముందు ఇవన్నీ ఏదానికి అవి ఇండివిజువల్గా ఉన్నాయి, మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని తీసేసి 3 ట్యాక్స్లుగా పెట్టేశారు. మనకి ట్యాక్స్ కాంపోనెంట్స్ చూడండి. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, హెచ్జిఎస్టీ స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. అంటే ఏపీలోనే పర్చేజ్ చేసి ఏపీలోనే సేల్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తెలంగాణ నుంచి పర్చేజ్ చేసిన, తమిళనాడుకి సేల్ చేసిన రెండింటికి కూడా ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, సో పర్చేజ్ తమిళనాడు నుంచి చేసినాం, ఐజిఎస్టీ ట్యాక్స్ పడింది. సేల్ కూడా తెలంగాణకి చేసినాం, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. గుంటూరు నుంచి పర్చేజ్ చేసినాం, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. చిత్తూరులో సేల్ చేసినాం, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఎందుకంటే ఇది ఒకే స్టేట్లోనే చేస్తున్నాం వ్యాపారం. అలా కాకుండా వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అది మీరు గమనించాలి. తర్వాత చూడండి, సిజిఎస్టీ కింద ఎక్సైజ్ డ్యూటీ, ఏడీజీ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జెస్ ఇవన్నీ మిక్స్ చేసి సిజిఎస్టీ కింద కలిపారు. హెచ్జిఎస్టీ వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, సర్చార్జెస్ ఇవన్నీ మిక్స్ చేసి హెచ్జిఎస్టీ కింద మిక్స్ చేశారు. ఐజిఎస్టీ సిఎస్టీ, సివిడి అండ్ ఎస్సిడి ఇవన్నీ మిక్స్ చేసి ఐజిఎస్టీ ట్యాక్స్ కింద మిక్స్ చేయడం జరిగింది. సో చూడండి, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ రెండు ఆంధ్రప్రదేశే. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంట్రా స్టేట్ అంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఒకటి ఆంధ్రప్రదేశ్, ఒకటి తెలంగాణ, రెండు వేరు వేరు స్టేట్లు కాబట్టి ఇది ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఐజిఎస్టీ ట్యాక్స్. సో జిఎస్టీ నెంబర్ వచ్చేసి 15 డిజిట్స్తో ఉంటుందండి. ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి స్టేట్ కోడ్. ఏపీ వచ్చి 37, తెలంగాణ 36, ఢిల్లీ 0701 జమ్మూ కాశ్మీర్. మన ఇండియా మ్యాప్లో ఎన్ని అయితే రాష్ట్రాలు ఉన్నాయో 01 నుంచి 37 నెంబర్ వరకు ప్రతి స్టేట్కి కూడా 2 డిజిట్స్తో స్టేట్ కోడ్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ నెంబర్ వచ్చేసి మనకి పాన్ నెంబర్ అంటాం. ఎంటిటీ కోడ్ డిఫాల్ట్ 1, Z ఇవి డిఫాల్ట్గా ఉంటాయి. చెక్ కోడ్ అది ఆల్ఫాబెట్ అయినా న్యూమరిక్ అయినా ఏదైనా ఉంటుంది. సో దీన్ని మనం జిఎస్టీ నెంబర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత హెచ్ఎస్ఎన్
హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్. ఇది 6 డిజిట్ లేదా 4 డిజిట్స్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ మీద ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్. ఓకే. సో తర్వాత లైక్ ఇంకా మనకి ఫెర్టిలైజర్స్ అన్నిటికీ ఒక నెంబర్, మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, అట్లా గవర్నమెంట్ కొన్నిటికి హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, డన్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఆ కంపెనీకి ఉండవలసిన ఇన్ఫర్మేషన్, నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్, రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టీన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉండాలి. ఇవన్నీ స్లాబ్స్ 0%, 5%, 12%, 18%, 28%, ఇవన్నీ స్లాబ్స్ అనమాట. ఏ స్లాబ్స్ కింద ఏమేమి ఉన్నాయో చూడండి. ఎగ్జాంపుల్ 0% కింద ఏమున్నాయి, 5% కింద ఏమున్నాయి, 12% కింద ఏమున్నాయి, 18% కింద ఏమున్నాయి, 28% కింద ఏమున్నాయి అనేది ఇచ్చాడు. ఎగ్జాంపుల్ అంటే వీటికి ట్యాక్స్ ఉండదు. ఎగ్స్, పన్నీర్, వెజిటేబుల్స్, ప్రసాదం, సాల్ట్, ఇవన్నీ. 5% కింద షుగర్, టీ, కాఫీ అండ్ అంబ్రిల్లా, ఇవన్నీ ఉంటాయి. 12% కింద బటర్, కీ, మొబైల్స్ అండ్ కోకోనట్ వాటర్. 18% తర్వాత మనకి స్టీల్, ఐరన్, ఓకే, హెయిర్ ఆయిల్, సోప్స్, టూత్పేస్ట్, ఇవన్నీ ఉంటాయి. 28 కింద సిమెంట్, మేకప్, షాంపూ, పర్ఫ్యూమ్, ఇవన్నీ 28% కింద ఉంటాయి. 100% గూడ్స్లో 28% కింద ఏమొస్తాయి, 12% కింద ఏమొస్తాయి, 5% కింద ఏమొస్తాయి, 18 కింద ఏమొస్తాయి, ఇవన్నీ కూడా మనం బైఫ్రికేట్ చేస్తాం. ఎగ్జాంపుల్, దీంట్లో ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్క్లూడింగ్ ట్యాక్స్ ఉంటుంది. గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ 50,000, జిఎస్టీ 12%. పర్చేజ్ అకౌంట్ డేటా 2, ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్, ఇన్పుట్ హెచ్జిఎస్టీ అకౌంట్ అండ్ టు రాజా ట్రేడర్స్ అకౌంట్. 50,000కు 12% అంటే 6,000 ట్యాక్స్ పడుతుంది. ఆ 6,000 అంటే సిజిఎస్టీ 3,000, హెచ్జిఎస్టీ 3,000, మొత్తం 56,000 అమౌంట్ అవుతుంది. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటాం. అదే ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఆ 50,000 లోపలనే ట్యాక్స్తో కలిపి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సోల్డ్ గూడ్స్ టు ట్రేడర్స్ 1 lakh, 12%. ఇప్పుడు ప్రియా ట్రేడర్స్ సేల్ చేస్తాం, ఆ 1 lakh-లోనే నీకు కలిసి వచ్చేస్తుంది అమౌంట్. చూడండి, ప్రియా ట్రేడర్స్ అకౌంట్ డేటా 2, సేల్స్ అకౌంట్, టు అవుట్పుట్ సిజిఎస్టీ అకౌంట్, అవుట్పుట్ హెచ్జిఎస్టీ అకౌంట్. 1 lakh లోపలే ట్యాక్స్తో కలిపి వచ్చింది. అదే ఎక్స్క్లూడింగ్ అంటే ఏంటి, ఇప్పుడు 1 lakh ఉంది, 1 lakh-కి మళ్ళీ 12,000 యాడ్ చేస్తే 1,12,000 అవుతుంది. అది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఇన్క్లూడింగ్ అంటే ఏంటి, మెయిన్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ లోపలే ట్యాక్స్ కలిసి వస్తుంది, మళ్ళీ ఎక్స్ట్రాగా పడదు. దీన్ని ఎక్స్క్లూడింగ్, దీనికి ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అంటాం. ఓకే, చూడండి ఎగ్జాంపుల్, సిజిఎస్టీ ఫార్ములా చూడండి. అవుట్పుట్ మైనస్ ఇన్పుట్, జిఎస్టీ పేబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్, అవుట్పుట్ సిజిఎస్టీ మైనస్ ఇన్పుట్ సిజిఎస్టీ. 6,000 మైనస్ 3,000 అంటే 3,000 పే చేయాలి. జిఎస్టీ పేబుల్ టు స్టేట్ గవర్నమెంట్, అవుట్పుట్ సిజిఎస్టీ మైనస్ ఇన్పుట్ సిజిఎస్టీ. 6,000 మైనస్ 3,000 అంటే 3,000 పే చేయాలి. ఇది జిఎస్టీకి సంబంధించిన ఫార్ములా. సో జిఎస్టీ కాన్ఫిగరేషన్ సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. సో అసైన్ ట్యాక్స్ ప్రొసీజర్ టు కంట్రీ, ఓబీబీజీలో చేయాలి. డిఫైన్ ట్యాక్స్ యాక్సెస్ సీక్వెన్స్, OBQ2. డిఫైన్ కండిషన్ టైప్స్, OBQ1. క్రియేట్ అకౌంట్ కీస్, OBCN. డిఫైన్ ట్యాక్స్ ప్రొసీజర్, OBQ3. అసైన్ GL టు అకౌంట్ కీస్ అండ్ GL, OB40. క్రియేట్ ట్యాక్స్ కోడ్ ఇన్ కంట్రీ, FTXP. మెయింటైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ ఎక్సైజ్ డ్యూటీస్, SM30. ఓకే, ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. సో ఇది థియరీ అండి. వాట్ థియరీ అనేది జిఎస్టీలో మనం ఏం తెలుసుకోవాలనేది ఇది నార్మల్ మనకి థియరీ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ స్టెప్ బై స్టెప్ డిస్కషన్ చేద్దాం. ఓకే, దీనికి సంబంధించిన PDF నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ. మీరు అది చూసుకోవాలి. చూడండి, 5% అయితే 2.5 కట్ చేసుకుంటారు. ఓకే, అదే IGST అయితే 5% ఉంటుంది. అదే 12% ట్యాక్స్ అనుకోండి, 6, 18 అయితే 9, 28 అయితే 14, అట్లా ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ కండిషన్ టైప్స్. OBYZలోకి వెళ్ళి మనము ఫస్ట్ కండిషన్ టైప్స్ని క్రియేషన్ చేయాలి. వాటికి సంబంధించి PDF చూడండి.
ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఓబివైజెడ్ అంటారు. చూడండి, కండిషన్ టైప్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకులాగే చాలామంది చేసి ఉంటారు. సో మనకు సేమ్ పేర్లు ఇస్తే తీసుకోవు, కాబట్టి మనది పేరు ఒకటి ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఒకటి జస్ట్ ఓపెన్ చేస్తున్నాం చూడండి, ఈ విధంగా ఉంటుంది. కండిషన్ టైప్ ఈ విధంగా మనం ఓన్గా క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, యా. ఇప్పుడు నేను పర్చేజ్ చేస్తున్నాను, సేల్స్కు మీరే చేయాలి. ఓకే, ఇన్పుట్ నేను చేస్తాను, అవుట్పుట్ కూడా మీరు చేసుకోవాలి. సో ఇక్కడ న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. ఫస్ట్ కండిషన్ టైప్ 4 డిజిట్స్తో మనం క్రియేషన్ చేసుకోవాలి, 4 డిజిట్స్తో. సో చాలామంది కూడా మీకు ప్రతిదీ కూడా రాసుకోవాలి, రాసుకుంటే బాగా గుర్తుంటుంది, లేకుంటే గుర్తుండదు. జస్ట్ నేను ఎస్ఏపీలో అది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి లాగా మీరు కూడా రాసుకోండి, రాసుకుంటేనే గుర్తుంటాయి, లేకపోతే ఉండవు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు మనకి కేదర్ కదా. ఓకే, సిజిఎస్టి హెచ్జిఎస్టి అనేది చాలామంది తీసుకుంటారు, సేమ్ పేరు ఇస్తే తీసుకోదు. అందుకే ఏం చేస్తున్నా అంటే సిజిఎస్కే, కేదర్ కదా, కే ఇస్తాను. లేదు స్టార్టింగ్లో కే ఇచ్చి సిజిఎస్ అట్లనే పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ కేఈడి, కేదర్ కదా, కేఈడి ఇన్పుట్ సిజిఎస్టి. ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ అంటే మనం డ్రాప్ డౌన్ చేస్తే డిఫాల్ట్గా ఎస్ఏపి వాళ్ళు ఇచ్చేసి ఉంటారు ఎండబ్ల్యూఎస్టి అని, అది ఇవ్వాలి. ఎండబ్ల్యూఎస్టి అంటే మనకి ట్యాక్స్ క్లాసిఫికేషన్ అర్థం. ఎండబ్ల్యూఎస్టి లేదంటే మనం ఓన్గానే క్రియేట్ చేసుకోవచ్చు యాక్సెస్ సీక్వెన్స్, ప్రాబ్లం లేదు. కండిషన్ క్లాస్ ఇక్కడ వచ్చేసి చూడండి, టీ ట్యాక్సెస్, మనం ట్యాక్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. క్యాలిక్యులేషన్ టైప్ పర్సంటేజ్. కండిషన్ కేటగిరీ ఇది కూడా డీనే, ట్యాక్స్. ఇక్కడ చూడండి పీడిఎఫ్లో అట్లా నీట్గా చేసుకోవాలి. సేవ్. సిజిఎస్కే అని రాసుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు, చాలా ఉంటాయి సిజిఎస్కే. ఓకే, నేను ఇన్పుట్కి చేస్తున్నాను, మీరు అవుట్పుట్ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ తీసుకోండి, సిజిఎస్టీ అయిపోయింది. ఇప్పుడు హెచ్జిఎస్కే. ఇప్పుడు కేఈడి సిజిఎస్టీ అయిపోయింది కదా, ఇప్పుడు హెచ్జిఎస్టీ తీసుకోవాలి. సేమ్ ఎండబ్ల్యూఎస్టీ డి, సేవ్. హెచ్జిఎస్కే రాసుకోండి ఇక్కడ. హెచ్జిఎస్కే. నెక్స్ట్ ఐజిఎస్టీ. ఇప్పుడు నేను ఇన్పుట్ చేసుకున్నాను కదా, అవుట్పుట్ కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి. ఓకే, అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ హెచ్జిఎస్టీ, అవుట్పుట్ ఐజిఎస్టీ అని 3 చేసుకోవాల్సి వస్తుంది.
నేను ఇన్పుట్ మాత్రం ఇస్తున్నాను, మీరు అవుట్పుట్ కూడా చేయాలి ఓన్గా. ఓకే, ఇప్పుడు కండిషన్ టైప్స్ అయిపోయాయండి. ఐజిఎస్కే. నెక్స్ట్ ఏముంది? క్రియేట్ అకౌంట్ కీస్ ఓబిసిఎన్ /n ఓబిసిఎన్. ఇది చూడండి ఎట్లుంటాయో. పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. క్రియేట్ అకౌంట్ కీస్ 3 డిజిట్స్తో మనం క్రియేషన్ చేసుకోవాలి, 3 డిజిట్స్తో. ఓకే, డన్. న్యూ ఎంట్రీస్. ఓకే, కేదర్ కదా, KE1 అని ఇస్తా. KE1 ఇక్కడ వచ్చేసి KED ఇన్పుట్ CGST ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. సో ఇన్పుట్ అంటే 2 తీసుకోవాలి, అవుట్పుట్ అయితే 1 తీసుకోవాలి. ఒకటి ఓకే. తర్వాత పోస్టింగ్ ఇండికేషన్, ఇక్కడ సపరేట్ లైన్ ఐటమ్ తీసుకోవాలి. సేవ్. CGST అయిపోయింది, HGST కూడా చేయాలి. ఇప్పుడు HGST IGST కూడా చేయాలి. నెక్స్ట్ KE2 AD ఇన్పుట్ HGST. సేవ్ చేయండి. నెక్స్ట్ KE3 ఇన్పుట్ IGST. ఇది రాసుకోండి ఇక్కడ. KG1, KE2, KE3. నెక్స్ట్ OBYZ /n OBYZ. ప్రొసీజర్ క్రియేట్ చేయాలి. ప్రొసీజర్ ఇప్పుడు నువ్వు ఏవైతే క్రియేషన్ చేసి ఉంటావో అవన్నీ అడిగి వచ్చేసి ప్రొసీజర్లోకి వస్తాయి. చూడండి, ఈ ప్లేస్లోకి వస్తాయి. ఇప్పుడు మనం ఓన్గా ట్యాక్స్ ప్రొసీజర్ని క్రియేట్ చేయాలి. AED ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ కేదర్. సేవ్. KED ట్యాక్స్ అని రాసుకోండి ఇక్కడ. KED ట్యాక్స్. దీనికి ఇప్పుడు నువ్వు ఏవైతే క్రియేషన్ చేసి ఉంటావో బేస్ అమౌంట్, ఇన్పుట్ CGST, HGST, IGST 3 ఇవ్వాలి. కంట్రోల్లోకి వెళ్ళండి, ఇది చాలా ఇంపార్టెంట్. న్యూ ఎంట్రీస్. చూడండి, ఎందుకంటే ఇక్కడ మనము ఒక
వెండర్స్ దగ్గర నుంచి అయినా మనము ఇన్వాయిస్ వచ్చినా లేదంటే మనం ఎవరైనా కస్టమర్స్కి పంపించినా ఇక్కడ మినిమం అమౌంట్ ఎంత బేస్ అమౌంట్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవ్వాలి అనే సెట్టింగ్ అనేది ఇక్కడ మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈడ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఈడ కనుక కరెక్ట్గా సెట్ చేసుకోకపోతే సెట్ కాదు. OBBG OBYZ కదా, సారీ /n OBYZ ప్రొసీజర్. ఇప్పుడు మనం క్రియేషన్ చేసాం కదా, అది రావాలంటే బయటికి పొజిషన్లోకి వెళ్ళి KED ట్యాక్స్ అని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కంట్రోల్లోకి వెళ్ళండి. కంట్రోల్లోకి వెళ్ళి న్యూ ఎంట్రీస్ తీసుకోండి. ఇక్కడ 10 ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి బేస్ అమౌంట్ ఇవ్వాలి. BASB అని ఇక్కడ ఉంటుంది చూడండి. కిందికి వస్తే బేసిక్ అకౌంట్ అంటారు. BASB బేస్ అమౌంట్ అంటారు. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఇవ్వాలి. నెక్స్ట్ 20 ఇది రెఫరెన్స్ స్టెప్ రివ్యూ అంటాం. ఓకేనా, ఈ నెంబర్సే కదా, మనం ఏదైనా తీసుకోవచ్చు, బట్ లిమిట్గా మెయిన్గా ఇది తీసుకుంటాం. మనం స్టార్టింగ్లో కండిషన్ టైప్స్ క్రియేషన్ చేసాం కదా, CGSK, ఈడ HGSK, ఈడ IGSK అని చేసాం. ఓకే, ఫ్రమ్ అమౌంట్ ఎంత, బేస్ అమౌంట్ ఫ్రమ్ కానీ టు ఎంత నుంచి ఎంత అమౌంట్ వరకు క్యాలిక్యులేట్ అవ్వాలి. 10 ఇస్తాం. ఇన్కమ్ అయినా అవుట్ గోయింగ్ అయినా 10. చూడండి, ఇక్కడ నేను ఇన్పుట్కి మాత్రమే ఇస్తున్నాను. మీరు అవుట్పుట్ ఇచ్చారనుకోండి, అవుట్పుట్ కూడా ఇక్కడ 40 ఉంది, నెక్స్ట్ 50, 60, 70. ఇక్కడ ఈ 3 మాత్రం ఓన్లీ వెండర్కి సంబంధించింది. మరి దాని కింద మళ్ళీ కస్టమర్కి సంబంధించి సపరేట్గా వస్తాయి. ఓకే, సేమ్ అనమాట. తర్వాత అకౌంట్ కీస్ చేసావు కదను, KE1 ఇక్కడ పక్కన డ్రాప్ డౌన్ కూడా చేసుకోవచ్చు. KE2 నేను జస్ట్ టైప్ చేస్తున్నా, KE3 ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నాను. చూడండి, చూసారా ఆటోమేటిక్గా అన్నీ వచ్చేసినాయి. చూడండి, KED ఇన్పుట్ CGST, HGST, IGST ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోయినాయి. చూడండి, ఇప్పుడు సేవ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏముంది, OBBGలోకి వెళ్ళి అసైన్ చేయాలి. /n OBBG పొజిషన్ కంట్రీ IN. చూడండి, LIT ట్యాక్స్ ఉంది. మీకు లాగా చాలామంది మార్చుకుంటూ అంటారు. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలా. LED లైక్ KED ట్యాక్స్ మనకులాగా సర్వర్లో చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ మార్చారంటే మీకు ట్యాక్స్ పడదు, గమనించాలి. డేటా వాస్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ FTXP /n FTXP IN. ఇక్కడ ట్యాక్స్ కోడ్స్ ఓన్గా క్రియేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్గా క్రియేషన్ చేయాలి.
ఇక్కడ వచ్చేసి యూనిక్గా లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది. K1 ఇస్తున్నా, K1 ఓకే. ఇక్కడ వచ్చేసి K1 వచ్చేసి ఇన్పుట్కి, తర్వాత CGSTకి HGST రెండింటికి కలిపి ఉంటుంది. KED ఇన్పుట్ CGST ప్లస్ HGST. తర్వాత ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, ఇన్పుట్ అయితే V, అవుట్పుట్ అయితే A. సేవ్ చేయండి. సేవ్ చేస్తేనే ఈ విధంగా వస్తుంది. K1 తీసుకున్నాం, అది CGST HGST. ఇక్కడ 50,000 అనుకోండి, 12% తీసుకుంటాము. 12% అంటే ఇక్కడ 6 ఇచ్చామనుకో ఆటోమేటిక్గా ట్యాక్స్ అదే తీసేసుకుంటుంది. అంటే జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 12% ట్యాక్స్ అయితే CGST 6%, HGST 6%. ఇక్కడ 6 ఇచ్చామంటే ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఓకే, జస్ట్ ఎంటర్ ఇవ్వండి. చూసారా, మీరు ప్రొసీజర్లో సెట్ చేసింటే ఆటోమేటిక్గా ఇడికి వచ్చేసాయి. చూడండి, అవి సేవ్ చేయండి. K1 అయిపోయింది. ఇప్పుడు K2 చేద్దాం. K2 ఇది వచ్చేసి IGST. KED ఇన్పుట్ IGST. ఈ అదర్ స్టేట్ కాబట్టి ఈడ తీసుకోవాలి IGST 12%. ఎంటర్, సేవ్ చేయాలి. ఇవి రెండు రాసుకోండి, ఎందుకంటే గుర్తుండాలి. K1 K2. నెక్స్ట్ FS00కి వెళ్ళి GLSని క్రియేషన్ చేయాలి. /n FS00. ఇన్పుట్ CGST, ఇన్పుట్ HGST, ఇన్పుట్ IGST మూడు కూడా కరెంట్ అసెట్స్లో క్రియేషన్ చేయాలి. ఓకే, డన్. కరెంట్ అసెట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. లాస్ట్ వన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని కాపీ చేద్దాం. 8 కరెంట్ అసెట్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఇక్కడ ఇన్పుట్ CGST. నేను చాలా చేసి ఉంటాను కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా ఉంటాయి, మీరు టైప్ చేసుకోండి. కంట్రోల్ డేటా, INR. ఇక్కడ చూడండి, ట్యాక్స్ కేటగిరీ. నువ్వు అక్కడ ఏవైతే చేసిండావో ట్యాక్స్ కోడ్స్ అవి వీడికి వచ్చాయి. ఇవి ఇక్కడ వచ్చేసి ఉంటాయి. చూడండి K1 సెలెక్ట్ చేయండి. ఇక్కడ తీసేయండి, ఇది కస్టమర్స్ రీకాన్ అకౌంట్ 001. ఓకే, నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ వచ్చేసి G001. సేవ్ చేయాలి. నెక్స్ట్ HGST కూడా సేమ్. 8 అయిపోయింది కదా, 9. రిమైనింగ్ అని సేమ్. దీనికి కూడా K1, ఎందుకంటే రెండు కలిసి ఉంటాయి. 001 ఇచ్చుకోవాలి, సేవ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు K2 తీసుకోవాలి. K2 కంట్రోల్ డేటా. ఇక్కడ K2 తీసుకోవాలి. ఇంకా రిమైనింగ్ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, సేవ్. ఇట్లా ఇప్పుడు క్రియేషన్ చేసుకోవాలి. యా, నెక్స్ట్ పర్చేజ్ కూడా ఒకటి ఉంటుంది. ఆ పర్చేజ్ GLని కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది.
చూడండి పర్చేజ్ అకౌంట్కి ఏం సెట్టింగ్ చేసుకోవాలో చూసుకోవాలి ముందుగా. ఆల్రెడీ పర్చేజ్ అడ్మిన్లో మనం చేసి ఉంటాం, దాన్నే ఒకసారి ఎడిట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి ఇక్కడ కొన్ని చేంజెస్ చేసుకోండి. సేమ్ అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, పర్చేజ్ అకౌంట్, కంట్రోల్ డేటాలోకి వెళ్ళి ఐఎన్ఆర్ తీసుకోవాలి. ట్యాక్స్ కేటగిరీ వచ్చేసి ఆల్ తీసుకోవాలి, అన్నిటికీ సెట్ అయ్యే విధంగా. ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్ స్టార్ తీసుకోవాలి. G001 అంతే, సేవ్ చేసేయండి. ఓకే, జిఎల్స్ అన్ని క్రియేషన్ చేసేసాం. నెక్స్ట్ ఏముంది, OB40 ఉంది. OB40లోకి వెళ్దాం. /n OB40 మనం చేసింటే ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా చేసుకోవాలి, ఇక్కడ జాగ్రత్తగా. కే కదా మంది, CGSK ఇక్కడ చూసుకోండి. KE1 KE2 KE3 కదా, అవి చేసాం. అది ఏడంతో చెక్ చేసుకోండి. అయిపోయింది. JHK ఇక్కడ చూడండి, కొంచెం పైకి వెళ్దాం. ఇక్కడ ఉందా KE1 KE2 KE3, ఇది ఓపెన్ చేయండి. ఓకే ఓకే, ఇవి జాగ్రత్తగా ఇచ్చుకోవాలి మనం, మిస్టేక్స్ చేయకూడదు. పోస్టింగ్కి ఫస్ట్ నో చేయండి. నో చేసి 40 is the debit, 50 is the credit. అకౌంట్స్ తర్వాత రూల్స్ వెళ్ళండి. ఇప్పుడు ఎస్ వేయండి. ఎస్, నెక్స్ట్ పోస్టింగ్ కీస్ ఎస్. సో ఇప్పుడు CGST కాబట్టి CGST నువ్వు ఏదైతే జిఎల్ క్రియేషన్ చేసావో అది ఇక్కడ అసైన్ చేయాలి. ఇన్పుట్ CGST సేవ్ చేయండి. రైట్, నెక్స్ట్ HGST ఓపెన్ చేయండి. పోస్టింగ్ కీస్ ఫస్ట్ నో ఇవ్వండి. డూ యూ వాంట్ టు సేవ్ ద డేటా ఫస్ట్ అంటే నో ఇవ్వండి. ఇక్కడ 40 50 ఇవ్వండి. తర్వాత రూల్స్, తర్వాత సేవ్ చేయండి. ఎస్ చేయండి. ఎస్, మళ్ళీ పోస్టింగ్ కీస్ ఎస్. ఇక్కడ వచ్చేసి HGST తీసుకోండి, ఇన్పుట్ HGST సేవ్. ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది, స్లోగా చేయాలి. తర్వాత KE3 పోస్టింగ్ కీస్ నో, 40 50 రూల్స్ ఎస్. ఓకే, పోస్టింగ్ కీ ఎస్, ఇన్పుట్ HGST సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ SM30 /n SM30 ఇప్పుడు ఇవాళ J_1ICOND ట్యాక్స్ అని ఇవ్వాలి. నేను ఆల్రెడీ చాలా మంది చెప్పి ఉంటాను కాబట్టి డిఫాల్ట్గా ఉంటుంది. ఓకేనా, మెయింటైన్. సో ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకోండి, రెండింటికి తీసుకోవాలి. KED1 ఇక్కడ ట్యాక్స్ కోడ్ ఏమి ఇచ్చాం మనం, K1. తర్వాత KED2 1 కదా, సారీ. ఇక్కడ ట్యాక్స్ కోడ్ K2 సేవ్.
ఇక్కడికి కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్క్లూడింగ్ ట్యాక్స్, ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ రెండు డిఫరెన్స్ చూద్దాం. ఇన్క్లూడింగ్ ట్యాక్స్, ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఇక్కడ మనకు ఆల్రెడీ చెప్పాం కదా. ఓకే, క్లాస్ ఎన్ FB60. ఓకే, ఫస్ట్ వెండర్ని సెలెక్ట్ చేస్తున్నా. రియా ప్రైవేట్ లిమిటెడ్. టుడే డేట్ ఇస్తున్నా. రెఫరెన్స్ నెంబర్ ఎక్స్క్లూడింగ్ తీసుకుంటుందా ఇన్క్లూడింగ్ తీసుకుంటుందా చూడండి. ఇక్కడ అమౌంట్ ఇవ్వకండి, ఇవ్వకుండా డైరెక్ట్గా ఫస్ట్ ఇన్వాయిస్ తీసుకోండి. టిక్ మార్క్ పెడితే ఏంటి, టిక్ మార్క్ పెట్టకుంటే ఏంటి అనేది డిఫరెన్స్ చూడండి. ఇక్కడ నేను 50,000 ఇస్తున్నాను. ఇక్కడ ట్యాక్స్ కోడ్ డ్రాప్ డౌన్ చేయండి. నువ్వు అక్కడ ఏమైతే పెట్టి తీసుకుని ఉంటావో K1 K2 అవి వీడికి వచ్చి ఉంటాయి. ఫస్ట్ K1 తీసుకుంటా, CGST GST విత్ ఇన్ ద స్టేట్. సో ఎంటర్ ఇస్తున్నాను. తర్వాత ఇక్కడికి వెళ్ళి K1 సెలెక్ట్ చేయండి. చూడండి ఇక్కడ నేను ఇచ్చింది 50,000, బట్ కానీ ఇక్కడ తీసుకుంది ఎంత 56,000. అంటే ఇప్పుడు మనం చేసేది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ మనం ఇచ్చింది, మనం పర్చేజ్ చేసేదేమో 50,000, దానికి GST 12%. అంటే ఈ 50,000కి CGST 3,000, HGST 3,000, టోటల్గా 56,000 అయింది. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ పైన ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ట్యాక్స్ 6,000 తీసుకుందా, ట్యాక్స్ 6,000 తీసుకుంది. ఇప్పుడు సిమ్యులేట్ చేద్దాం. ఫస్ట్ బేసిక్ డేటాలోకి వెళ్దాం. సిమ్యులేట్ చూడండి, మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా తీసుకుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అవసరం లేదు, అది బ్యాక్ వచ్చి ఎడిట్ చేద్దాం. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా నిన్న చేసాం కదా, అది కూడా తీసుకుంది. ఇవి తీసేద్దాం, అనవసరం. బేసిక్ డేటా సిమ్యులేట్ చూసారా, ఇన్పుట్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్, పర్చేజ్ అకౌంట్ డేట్, ఇన్పుట్ CGST, ఇన్పుట్ HGST. సేమ్ ఇప్పుడు మీకు ఎలా చూపించానో అదే విధంగా వచ్చింది చూడండి. ఇన్పుట్ CGST ఓపెన్ చేసి ఒకసారి వాల్యూ డేట్ అది ఇవ్వండి, లేకుంటే సేవ్ అవ్వదు. బ్యాక్ HGST కూడా ఇవ్వాలి. సేవ్ చూసారా, డాక్యుమెంట్ 1022 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకేనా, ఇప్పుడు మనం చేసింది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఎక్స్క్లూడింగ్ అంటే మన టోటల్ బిల్లు 50,000 అయితే దానికి 12% GST యాడ్ అవ్వంగా 56,000 అయింది. ఓకే, ఇప్పుడు ఇన్క్లూడింగ్ ట్యాక్స్ చేద్దాం. నాట్ ఓన్లీ 50,000, మీరు 30,000 ఇచ్చినా, 40,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా తీసుకుంటుంది. ఓకేనా, ఎక్స్ట్రా తీసుకుంటుంది. యా, ఇప్పుడు ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ చేసాం, ఇప్పుడు ఇన్క్లూడింగ్ ట్యాక్స్ చేద్దాం. ఇన్క్లూడింగ్ ట్యాక్స్ ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ క్యాలిక్యులేట్ ట్యాక్సెస్ అండ్ నెట్ అమౌంట్ ఉంది కదా, అది తీసేయండి. ఈ టిక్ మార్క్ తీసేస్తే ఇప్పుడు ఇన్క్లూడింగ్ ట్యాక్స్ యాడ్ అవుతుంది. అదే 50,000 ఇస్తాను, ఆ 50,000 లోపలే ట్యాక్స్తో కలిపి టోటల్ బ్యాలెన్స్ చూపిస్తా చూడండి. సేమ్ మళ్ళీ అదే పర్సన్తో అదే అమౌంట్ ఇస్తాను. ఇప్పుడు 50,000 టోటల్ అమౌంట్ అవుతుంది, 56,000 కాదు. కింద స్టేట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ 50,000 ఇస్తున్నా. ఇక్కడ K1 తీసుకుంటున్నా, వాల్యూ డేట్, పర్చేస్, ఎంటర్. ఇక్కడ K1 తీసుకోండి. ఇక్కడ చూడండి 50,000 ఇచ్చాను, సేమ్ 50,000 కూడా ఇట్లే ఉంది. ఇక్కడ
ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ ట్యాక్స్ టిక్ మార్క్ పెట్టుకోవాలి, K1 తీసుకోవాలి. ఇక్కడ 50,000 ఇచ్చాను, సేమ్ 50,000 ఉంది. ఓకే, ఏం ఎక్స్ట్రా యాడ్ కాలేదు. ఇప్పుడు ఇది కాపీ చేసి ఈ అమౌంట్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ట్యాక్స్లోకి వెళ్తున్నా, చూసారా 5,357 రూపాయలు క్యాలిక్యులేట్ చేసుకుంది. ఆ 50,000 అమౌంట్ ఏదైతే ఇచ్చానో ఆ 50,000లో 5,357 రూపాయలు లెస్ వేసుకుంది. లెస్ వితౌలింగ్ ట్యాక్స్ తీసేస్తున్నాం, మళ్ళీ అది కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. బేసిక్ డేటా సిమ్యులేట్, చూసారా 44,642 రూపాయలు వచ్చేసి మెయిన్ అమౌంట్గా తీసుకుంది. దానికి 22678 యాడ్ అవ్వంగా టోటల్ బిల్లు 50,000 అయింది. ఇది ఇంక్లూడింగ్ ట్యాక్స్. సేవ్, చూసారా డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ముందేమో 50,000 ఇస్తే ఎక్స్క్లూడింగ్లో 56,000 అయింది. ఇప్పుడు 50,000 ఇస్తే 50,000లో ఇంకా తగ్గింది, 44,000కి వచ్చింది. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అండ్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఎలా చేయాలని చెప్పుకున్నాం. ఈ 2 అమౌంట్లు అట్ టైం క్లియర్ చేద్దాం. ఫస్ట్ అమౌంట్ వెళ్ళి బ్యాలెన్స్ చూద్దాం. /n FB L1N పర్సన్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేద్దాం. టోటల్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 1,06,000 ఉంది. 2 బిల్లులు అట్ ఏ టైం క్లియర్ చేద్దాం. F-53 ఇది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారానే చేయొచ్చు, లేదు అంటే F-53 మాన్యువల్గానే చేయొచ్చు, మన చాయిస్. F-53 ఏజెంట్ $1,06,000. Process open items. So amount entered, total amount not assigned 0. Number of items to display from item 1. Total amount add అయిపోయింది. సేవ్, క్లియర్. చూసారా ఇప్పుడు వెళ్ళి అక్కడ చూస్తే FB L1Nలో క్లియర్ అయిపోయింది. చూడండి ఇప్పుడు క్లియర్ ఐటమ్స్లో వెళ్ళి చెక్ చేస్తే క్లియర్గా మనకి ఇక్కడ షో చేస్తుంది. ఎగ్జిక్యూట్, చూసారా 56,000 KR KZ క్లియర్. అర్థమైందా అండి? GST ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. అర్థమైంది సార్. ఈ విధంగా మనం చేయాల్సి వస్తుందండి. ఓకేనా, దీన్ని మనం GST అంటాం. ఇప్పుడు నేను GST వెండర్కి సంబంధించుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఇన్పుట్కి ఎలా చేశారో వెండర్కి అవుట్పుట్ కూడా సేమ్ అదే ప్రాసెస్తో చేసుకుంటూ రావాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. సార్ మీరు చేసింది ఇప్పుడు